రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం గుర్రవాణి గుట్టల్లో మాజీ మావోయిస్టు బెల్లపు నర్సయ్య అలియాస్ సిద్దయ్య హత్య జరిగింది. తంగలపల్లి మండలం గండి లచ్చపేట గ్రామానికి చెందిన ఆయన గతంలో పీపుల్స్ వార్ దళంలో పనిచేశాడు. ఆ సమయంలో ఓ వ్యక్తిని చంపానని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పాడు సిద్దయ్య. అయితే తన తండ్రికి మరణానికి కారణం ఆయనని తెలుసుకున్న మృతుడు కుమారుడు జగిత్యాలకు చెందిన జంకుల సంతోష్ పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశాడు. మళ్లీ ఇంటర్వ్యూ ఉందని నమ్మబలికి అగ్రహారం గుట్టల దగ్గరికి రప్పించుకున్నాడు. అక్కడే పెద్ద బండరాయితో కొట్టి సిద్దయ్యను చంపేశాడు. నిందితుడు సంతోష్ జగిత్యాల పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. వేములవాడ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్దయ్య అనే ఎక్స్ పీపుల్స్ వార్ మావోయిస్ట్ అగ్రహారం గుట్టల సమీపంలో మృతి చెందిడు అనే సమాచారం ద్వారా మేము వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళకి సమాచారం అందించాం. ఈ గుర్తు తెలియని వ్యక్తులు అగ్రహారం గుట్టల సమీపంలో అతన్ని హత్య చేసినట్టు వాళ్ళ కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాం.